అందరికీ నమస్తే. మన స్టూడియోకి ఈరోజు నేను సోమన్నగా గత 4 పర్యాయాలుగా నేను ఏమీ లేని పురానికి సర్పంచ్గా పోటీ చేసిన. అట్లనే నా మీద గత 3 పర్యాయాలుగా ఓడిపోయినటువంటి ఓంకార్ గారు ఉన్నారు. అట్లనే మొన్ననే కొత్తగా వచ్చినటువంటి విదేశాల నుంచి వచ్చినటువంటి మన తీరన్న గారు ఉన్నారు. మేము ముగ్గురం కలిసి ఏమీ లేని పురం అభివృద్ధి ఎట్లా చేయాలని మొన్ననే కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ని మేము చర్చిస్తున్నాం. నమస్తే ఓంకార్. నేను ఏమీ లేని పురంకు సర్పంచ్ ఎన్నికైనా. నా పేరు ఓంకార్ గారు. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఇప్పుడు గత 4 పర్యాయాలుగా నేను ఈ ఏమి లేని పురంకు సర్పంచ్గా ఉన్నా. నా కొడుకు వార్డు మెంబర్ ఉన్నాడు. ఆల్రెడీ నా వార్డు మెంబర్గా నా కొడుకే పూరా అభివృద్ధి చేసేసిండు. నేనే మొత్తం 4 పర్యాలు 20 ఏళ్ళ కాడికి నేనే పూరా ఈ ఏం లేని పురం పూరా అభివృద్ధి చేసిన. ఏం అభివృద్ధి చేసినావు? నేను చేసింది పబ్లిక్. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏదైతున్నదో ఏం లేదు కాబట్టి నేను మొత్తం చేయడానికి ఇక్కడికి వచ్చిన. మళ్ళీ ఒకటి ఏంటంటే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తా. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేయండి, నేను ఇప్పుడు చేసి మీరు చూపిస్తా 5 ఏళ్ళల్లో. అప్పుడు చూడండి మీరు. ఈయనైతే ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి అసలు ఆడోళ్ళు తెలియదు, మొగోళ్ళు తెలియదు, ఏది పడితే అది మాట్లాడతాడు ఈ మనిషి. తిన గురించి ఇవాళ మొత్తం చర్చలు నడుస్తున్నాయి. ఇవాళ నా గురించి మన చర్చ ఉన్నది. ఇప్పుడు నువ్వు నేను ఒకటని పబ్లిక్ అనుకుంటారు కానీ అతను అదే అంటున్నాడు అప్పటి నుంచి. మీరిద్దరు ఒకటే. ఎట్లా అంటాడు ఎట్లా అంటారు అనే ప్రసక్తే లేదు కదా. నేను ఆల్రెడీ ప్రమాణం చేసి మరి చెప్పినా నీకు నాకు సంబంధం లేదని. అయితే ఇప్పుడు నా కొడుకు వార్డు మెంబర్ ఉన్నాడు. ఏం చేస్తాడు వార్డు మెంబర్? నా కొడుకు వార్డు మెంబర్గా మొత్తం చేసేసిండు ఏం లేని పురంకు. నేను 4 పర్యాలుగా నేనే ఇక్కడ గ్రామ సర్పంచ్ ఉన్నా. నేనేం పూరా చేసేసిన. హైదరాబాద్ లో చేసుకున్నావా? లేదు, మొత్తం మన ఏం లేని పురం పూరా చేసేసిన. మొత్తం నాశనం చేసేసిన. ఏదో బయట దేశానికి వెళ్ళొచ్చిన ఈ పీరన్న మస్త పైసలు పెట్టిండు. అతను బకెట్లు వంచిండు, గంగాలాలు వంచిండు. అతను ఏం వంచిండో అవి అతను వంచిండు. ఇతను ఏమంటున్నాడు, మాదే గవర్నమెంట్ మీద కూర్చుంటున్నది, గ్రామ పంచాయతీ నిధులు తీయాలంటే మేమే కావాలని ఇతను అంటున్నాడు. నేను గతంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడే గ్రామ పంచాయతీకి ఫుల్ నిధులు తెచ్చిన. చేసిన ఏం లేని పురంలో ఓళ్ళని అడిగినా కానీ. ఎందుకు ఓడిపోయినావు మరి నువ్వు? అరే ఎందుకు ఓడిపోయినా అంటే మీరిద్దరు ఏబట్టి నేను ఓడిపోయినా. ఎట్లా ఓడిపోయినావు నువ్వు? ఏం చేయలేదు కాబట్టి ఇలా మేము గెలిచినాం. మీరిద్దరు ఏబట్టి ఓడిపోయినా. ఇప్పుడు నీ గంగాలాలు వంచిన దానికి కానీ ఏం సంబంధం లేదు. అది ఇప్పుడు పబ్లిక్ మా కుంటి కసలం గుర్తు మీదనే పబ్లిక్ మొత్తం అంతా ప్రపంచం మొత్తం కుంటి కసలం మొత్తం క్యాబేజీ పవర్ మొత్తం దేశంలో ఉన్నది. ఈ ఏమి లేని పురంకు మొత్తం క్యాబేజీ వచ్చింది కాబట్టి క్యాబేజీకి ఇలా ఓటు మధ్యలో ఈ మోకాలు పార్టీ ఉండుట్లనే నువ్వు గెలిచినావు. ఈ మోకాలు పార్టీకి జమానా నుంచి వెళ్ళి అవే ఓట్లు పడ్డాయి. కొన్ని పెరిగిన ఓట్లు ఆ మోకాలు పార్టీకి పడ్డాయి. ఇద్దరు కలిసి మా గ్రామ పంచాయతీ ప్రజలు ఏమి లేని పురం ప్రజలు అందరు కలిసి మీరు ఇద్దరు కలిసి నా కుంటి కసలం గుర్తుని ఓడగొట్టిందని చెప్పి ఇయ్యల్లా మీ కుంటి కసలం ఓడిపోవడానికి వల్ల పెద్ద కారణాలు ఏంటంటే మీ కొడుకులు ఏదైతే నువ్వు వార్డు మెంబర్గా గెలిపించుకున్నావు చూసినావా, వాళ్ళు కానీ నీ పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఐరన్ వ్యక్తులు కానీ నీ పార్టీలో కొన్ని తిని బలిసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ చేయబట్టి ఇలా నువ్వు ఓడిపోయినావు. అది నీకు ఇంకా అర్థమైతలేదు. ఏమీ లేని పురంకి అభివృద్ధి ప్రదాత ఓళ్ళు ఉన్నారంటే ఓళ్ళని అడిగినా కానీ సోమన్ననే అని చెప్తారు. నువ్వు ఓలనన్ను అడుగు. నువ్వు ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరినన్నా పోయి అడుగు. ఇవాళ క్యాబేజీ పార్టీకి అభివృద్ధి తీసుకొచ్చి క్యాబేజీ పార్టీ ఏదైనా అభివృద్ధి చేస్తుంది, క్యాబేజీ పార్టీ చేస్తుంది. అందుకే ఇవాళ క్యాబేజీ పార్టీ అది కాదు. ఇప్పుడు మోకాలు పార్టీ ఉన్నది కదా మీద, మోకాలు పార్టీ నేను సైలెంట్ ఉండేదైతే ఏం లేదు. ఈ మోకాలు పార్టీని ఎన్ని నిధులు ఇచ్చినా మేము మా క్యాబేజీ దగ్గరికి వెళ్ళి మొత్తం నిధులు తెచ్చుకుంటాం. ఏ నిధులు ఇవ్వాలన్నా మా క్యాబేజీలకు ఇస్తేనే ఇలా మోకాల పార్టీకి ఏమన్నా వస్తాయి. క్యాబేజీ కాదు, ఇప్పుడు అతను గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలన్నా నీ క్యాబేజీ పార్టీ వాళ్ళు వీళ్ళ దగ్గరికి మేము నిధులన్నీ పట్టుకొస్తాం. ఏం చేసినా కూడా మేము పట్టుకొస్తాం. ఏమి లేని పురాన్ని అన్ని ఉన్న పురంగా మార్చేస్తాం మేము. అగో నువ్వు అట్లా కాదు, నువ్వు మళ్ళీ మీది మోటార్ తీసుకొస్తా అన్నావు. ఖచ్చితంగా తీసుకొస్తాం. ఏమి లేని పురంకు మీది మోటార్ తీసుకొస్తాం. ఏమి లేని పురంకు సుకు బండి పట్టుకొస్తాం. ఏమి లేని పురంకు ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. ఏమి లేని పురంలా
ఇప్పుడు ఎవరెవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. మీ లెక్క చేస్తాం అనుకుంటున్నావా? ఇంటికి ఒక్క ఉద్యోగం కాదు, ఎవరెవరికైతే ఉద్యోగం లేదని దండలాడుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం మేము. నువ్వు మాట్లాడకు. మీ మోకాలు పార్టీకి మోకాలు వలిగిపోయే రోజులు వచ్చేటివి ఉన్నాయి. ఇగో ఎట్లయింది నేను చెప్తున్నా, నువ్వు బయట దేశంకి వెళ్ళి వచ్చిన నిధులన్నీ నువ్వు దాచబెట్టుకున్నావు, ఈడ ఉన్నోళ్ళనే దోసి వీళ్ళు ఉన్నోళ్ళకి వంచినావు. కానీ అది కాదు, నీ మోకాల్ పార్టీని చూసి ఓటు వేయలేదు. ఇగో ఈ కస్లం పార్టీని చూసి వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను చూసి నీకు ఓట్లు పడ్డాయి, అంతకు మించి ఏం లేదు. ఇగో ఏదేమైనా నీ కాలీఫ్లవర్ గుర్తు ఈ మోకాల్ పార్టీ వీళ్ళిద్దరు కలిసి మా కుంటి కస్లను ఓడగొట్టిందని పబ్లిక్ అనుకుంటున్నారు. ఇది మాత్రం పక్కా. భవిష్యత్తులో కూడా ఈసారి ఏమి లేని పురంలా అందరు కలిసి నన్ను ఎన్నుకున్నది ఎందుకంటే ఏమి లేని పురంకు ఏమన్నా చేస్తాడు. ఈ క్యాబేజీ గుర్తును మనం తీసుకొచ్చుకుంటే ఈ క్యాబేజీ గుర్తు ఎట్లన్నా చేసి ఈ క్యాబేజీ ఏమన్నా చేసి ఏమి లేని పురాన్ని అన్ని ఉన్న పురంగా మారుస్తారని మమ్మల్ని ఎన్నుకున్నారు. వార్డు మెంబర్లు మా వాళ్ళే. ఎన్ని రోజులు ఉంటారు ఇంకా వార్డు మెంబర్లు మా వాళ్ళే? ఎన్ని రోజులు ఇంకా వార్డు మెంబర్ల పెద్ద వార్డు మెంబర్ నా కొడుకే. మీకు అసలు వార్డు మెంబర్లే కొన్ని ఉన్నారు, మీకు ఉన్నోళ్ళంతా. ఇప్పుడు ఏమీ లేని పురంలో ఉన్న మీ కొడుకు ఎవరైతున్నారో ఇయ్యాల ఏమిటికి లేకుండా ఒక ముద్దుపప్పు అని చెప్పేసి అంటున్నారు. ఇయ్యాల మీ ఏమీ లేని పురంకు సంబంధించిన మీ సర్పంచ్ పదవిని వీకేసినట్టే లేనిపురంలో ఉన్న మీ కొడుకుని రేపు గద్దె దించేస్తారు. మా కొడుకు వార్డు మెంబర్ ఉన్నాడు. ఇప్పుడు మీ వార్డు మెంబర్ ఉన్నాడు, అయిపోయిందిగా. వార్డు మెంబర్ డెవలప్ అయిపోయింది. మీరు డెవలప్ చేసిండు? మీరు ఏ తందుకు ఏం లేవు. వీళ్ళు నిధులు ఇస్తేనేమో నువ్వు డెవలప్ చేయాలా, లేకుంటే లేదు. మీరేం వీళ్ళదేం వీళ్ళు మాకేమి ఇచ్చే పని లేదు, మాకేమి ఇచ్చే పని లేదు. దేవాలను ఆడికెళ్ళి బరబ్బర్ తీసుకొస్తాను. ఒక్కటే మీ మోకాలు పార్టీ వాళ్ళు ఇంకా లావ్ అంటే 5 నెలలు లావ్ అంటే 3-4 నెలలే ఉంటారు. మళ్ళా మా కుంటి కసలం గుర్తే మేమే గ్రామ పంచాయతీ అవుతాం, మేమే మొత్తం గ్రామ పంచాయతీకి నిధులు వేస్తాయి. మొత్తం కాలీఫ్లవర్ గుర్తుకు ఎందుకు వేసిండ్లనంటే కుంటి కసలం గుర్తు మీద వ్యతిరేకత కాదు, ఈ మోకాలి పాటోళ్ళు కాలీఫ్లవర్ కు సహకరించుట్లని గెలిచింది. మమ్మల్ని మొత్తం సంతోషం కోసం చేసుకున్నది మాత్రమే. థ్యాంక్ యూ. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఇది ఎవరిని కించపరిచి ఉద్దేశించేటువంటి వీడియో కాదు, కేవలం వినోదం కోసం, ఆనందం కోసం, మనం నవ్వుకోవడానికి చేసుకున్న వీడియోలు మాత్రమే. ఇలాంటి వీడియోలు మేము రోజు చేస్తుంటాం. ఖచ్చితంగా మన ఆనందం కోసం వీడియోలు చేస్తుంటాం. రాజకీయం అన్నది మొన్నటితోటి అయిపోయింది. ఏమంటారు? అయితే ఏదంటే మనకున్న లోకల్ ఉన్న సమస్యలని కాస్త మనం కొంచెం చూపెట్టి అంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా చేయాలా, దీన్ని కొంచెం హాస్యాస్పదంగా ఉంచాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక హాస్యాస్పదమైనటువంటి వీడియో చేస్తాం. వీడియోతో మా బెల్ ఐకాన్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోటి మేము ముందుంటాం. బాయ్.